నమస్తే తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధి కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో బలపడటానికి బీజేపీ వ్యూహాలేంటి? బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎప్పుడు రాబోతున్నారు? రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక పార్టీకి ఒక సమస్యగా పరిణమించిందా? రాజా సింగ్ ఈటెల మధ్య కోల్డ్ వార్ ఏంటి? ఇలాంటి ఎన్నో విషయాలు మనతో మాట్లాడడానికి తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి గారు టీవీ9 వారధి కార్యక్రమంలో జాయిన్ అవుతున్నారు. నమస్తే ప్రకాష్ రెడ్డి గారు. ప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడాలి అనుకునే ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్స్ ఒకసారి చూస్తే 914023490015 అలాగే 914023490016. ప్రకాష్ గారు, ఫస్ట్ బీజేపీ కూడా ఏదైనా ఆపరేషన్ ఆకర్ష చేపడుతోందా? ఎందుకంటే మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మీ పార్టీలోకి వస్తారు అన్న టాక్ బలంగా వినిపిస్తోంది. మా సైడ్ నుంచి ఆకర్షణలు ఏం లేవు, వాళ్ళకు పదవులు ఇవ్వడానికి మా దగ్గర పదవులు కూడా ఏం లేవు. కాబట్టి పదవులు లేకుండా ఎవరు వచ్చినా వెల్కమ్ చేస్తాం. అది మల్లారెడ్డి గారు వస్తారా ఇంకొకరు వస్తారా అనేది ఇంపార్టెంట్ గానే కాదు, ఎవరు వచ్చినా వాళ్ళకి స్వాగతిస్తాం. కానీ దానికి వాళ్ళకి ఏదో పదవులు ఆశ చూపించి ఆశ చూపించడానికి మా దగ్గర ఏం లేదు. మేము మా పార్టీ నుంచి వాళ్ళకు ఏదో వ్యక్తిగత లాభాపేక్ష లేకుండా ఏం ఉండదు కూడా. కాబట్టి అది ఆపేక్ష లేకుండా వస్తా అంటే వెల్కమ్ చేస్తాం, తప్పకుండా ఎవరైనా వెల్కమ్ చేస్తాం. అండ్ జగిత్యాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారు. అండ్ అదే సమయంలో కొన్ని వార్తలు కూడా వచ్చాయి, ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి. అవి కూడా నిజం కాదంటారా? అంటే ఇప్పుడు ఒకతే నాకు తెలిసినంత వరకు నిజం కాదు. ఎవరితో ఫోన్ టచ్లో ఉంటే ఉండడం జీవన్ రెడ్డి గారు తెలియదు. బట్ ఉన్నంత వరకు అయితే సంజయ్ గారు చాలా స్ట్రాంగ్ బీఆర్ఎస్ నాయకుడు, కేసీఆర్ కుటుంబానికి బాగా దగ్గర వ్యక్తి. అటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారంటే ఒకంత చాలామందికి తెలంగాణలో ఆశ్చర్యం కూడా కలిగింది. అందులో జీవన్ రెడ్డి గారికి చెప్పకుండా జరిగింది. జీవన్ రెడ్డి గారు 2 సార్లు ఆయన మీద పోటీ చేశాడు, 2 సార్లు ఓడిపోయినాడు. జీవన్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఆయనకు చెప్పకుండా చేశాడనేటువంటిది మనం చూస్తున్నాం టీవీలో. జీవన్ రెడ్డి గారి అలక కూడా మనకు కనపడుతూనే ఉంది. కాబట్టి దాంట్లో అది ఇంత అంతర్గత విషయం. ఇప్పటికైతే ఒకవేళ ఆ సంఘటన వల్లనే జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే అప్పుడు జీవన్ రెడ్డి గారు వెల్కమ్ చేస్తాం, తప్పకుండా వెల్కమ్ చేస్తాం. అండ్ హరీష్ రావు గారి మీద కూడా వినిపిస్తూ ఉన్నాయి, రఘునందన్ గారితో చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు, త్వరలో ఇక పార్టీ మారడమే తరువాయి. నేనేమంటున్నా, మా పార్టీలోకి ఏ నాయకుడు వచ్చినా ఆహ్వానిస్తాము. కానీ మా పార్టీలో ఏదో ఆశించి వస్తే వాళ్ళకు భంగపాటు అవుతుంది. కాబట్టి ఏది ఆశించి వాళ్ళకి తెలిసిపోయింది. ఈరోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాదు, మొత్తం భారతదేశంలో కూడా ఏ రాజకీయ పార్టీ నాయకుడికైనా అర్థమైపోయింది అంటే బీజేపీలోకి వస్తే మనం అందరితో పాటు కలిసి పనిచేయాల్సిందే, మనకు సంథింగ్ స్పెషల్ అనేది ఏమి ఉండదు. కాబట్టి అందరితో కలిసి పనిచేయడం కోసం వాళ్ళు వస్తే వెల్కమ్ చేస్తాం. రాజేందర్ గారు వచ్చారు, అవకాశం వచ్చింది, ఎంపీ అయినాడు. అట్లా చాలామంది వచ్చారు, అవకాశం వచ్చిన వాళ్ళు కాలేదు కూడా, కొంతమంది వచ్చినారు. ఇప్పుడు నర్సయ్య గౌడ్ గారు, డాక్టర్ గారు వచ్చారు, వారికి కూడా అవకాశం వచ్చినాం, ఎంపీ కాలేదు. కాబట్టి అవకాశం వస్తే వాళ్ళకు వస్తాయి. కానీ అంత మాత్రాన ఏవో ఆశించి పైరవీలు ఆశించో ఇంకోటి ఆశించో బీజేపీకి నాకు తెలిసినంతవరకు ఎవరు రారు, వచ్చినా వాళ్ళకి అవకాశం ఉండదు. కాబట్టి ఏది ఆశించకుండా పార్టీ పనిచేయటం కోసం, సిద్ధాంతం కోసం పనిచేయటం కోసం, మోడీ గారి నాయకత్వంలో బీజేపీని బలపరచడం కోసం వస్తారంటే తప్పకుండా వెల్కమ్ చేస్తాం. అండ్ ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది ఏంటంటే బీజేపీకి అధ్యక్షుడు ఎవరు అనేది. ప్రధానంగా ఈటెల రాజేందర్ పేరు అయితే వినిపిస్తోంది. ఇంకా ఎవరెవరు పోటీలో ఉన్నారు, ఎలా ఎంపిక చేయబోతున్నారు? బీజేపీకి ఇప్పుడు ఆల్రెడీ అధ్యక్షుడు ఉన్నాడు, ఆ పోస్ట్ ఖాళీగా ఏం లేదు. కిషన్ రెడ్డి గారు ఉన్నారు. గతంలో కూడా కిషన్ రెడ్డి గారు క్యాబినెట్ మంత్రిగానే బీజేపీ అధ్యక్షుడు 1 సంవత్సర కాలం పాటు పనిచేస్తున్నాడు. వారి నాయకత్వంలోనే 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినాం, వారి నాయకత్వంలో 8 మంది ఎంపీలు కూడా గెలిచినాం. కాబట్టి వారు స్వయంగా కూడా గెలిచారు ఎంపీగా. కాబట్టి తెలంగాణలో ప్రత్యామ్నాయంగా, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా, ధీటైన ప్రత్యామ్నాయంగా నిలబడటంలో కిషన్ రెడ్డి గారు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు పోస్ట్ అయితే ఖాళీగా లేదు. కిషన్ రెడ్డి గారు బిజీ అయినారు, మళ్ళీ కేంద్ర మంత్రి అయినారు. కొంచెం సమయం ఇవ్వడం ఇబ్బంది అనుకుంటే జాతీయ పార్టీ దాన్ని ఆలోచించుకొని ఖచ్చితంగా కొత్త అధ్యక్షుడిని నియమిస్తుంది. దీంట్లో అర్థం చేసుకోవాల్సిందంటే మా పార్టీకి సంస్థాగత నిర్మాణం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ పార్లమెంట్ సెషన్ అయిపోయిన తర్వాత మా పార్టీ సీనియర్ నాయకులు జాతీయ స్థాయిలో డిస్కస్ చేస్తారు, కూర్చుంటారు, వాళ్ళు మాట్లాడతారు. మా సభ్యత్వము, మా మండల స్థాయి బూత్ ప్రెసిడెంటు, మండల ప్రెసిడెంటు, జిల్లా ప్రెసిడెంటు, మా సంస్థాగత నిర్మాణం అది జరగడం కోసం కిషన్ రెడ్డి గారు సమయాన్ని బట్టి కిషన్ రెడ్డి గారు సమ్మతిస్తే వారు కొనసాగుతారు. లేదు ఇంకా కొత్త ప్రెసిడెంట్ కావాలనుకుంటే జాతీయ స్థాయిలో కూడా
నడ్డా గారు మొన్నటిదాకా ప్రెసిడెంటు, వారు మళ్ళీ కేంద్ర మంత్రి అయినారు. కాబట్టి నడ్డా గారు కొనసాగరా, వారి స్థానంలో కొత్త అధ్యక్షుడు వస్తాడా, ఆ కొత్త అధ్యక్షుడు వచ్చిన వాళ్ళు మరి చాలా రాష్ట్రాలు, మన ఒక్క రాష్ట్రమే కాదు ఇంకా 5-6 రాష్ట్రాలు ఉన్నాయి అధ్యక్షుడు నియమించాల్సినవి. కాబట్టి 5-6 రాష్ట్రాలు ఒకటేసారి నియమిస్తారు. ఇవన్నీ కూడా ఇఫ్స్ బట్స్ మనం వెయిట్ చేయాలి. కాబట్టి జాతీయ పార్టీకి ఇప్పుడు ఈరోజు స్పీకర్ ఇష్యూ అయిపోయింది, రేపు రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది, పార్లమెంట్లో చర్చ ఉంటుంది, ఇవన్నీ అయిపోయేసరికి బడ్జెట్ సెషన్ వస్తుంది. కాబట్టి మా ఇప్పుడు మా నడ్డా గారు బిజీగానే ఉన్నారు, మా జాతీయ స్థాయిలో మీటింగ్స్ కూడా అవుతున్నాయి. నిన్న మొన్నటిదాకా ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ బిజీ కాబట్టి మేము నిన్న మంచుమించుగా 38 జిల్లాలలో మేము ఎమర్జెన్సీ పెట్టినటువంటి రోజు, ఆ రోజును గుర్తు చేసుకుని బ్లాక్ డేగా మేము 38 జిల్లాల కార్యక్రమాలు జరిగినాయి. తెలంగాణలో అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు జరిగినాయి. వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. దాంట్లో మేము చెప్పాల్సిన సందేశాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పినాం. కాబట్టి పనేం ఆగదు కదా, అధ్యక్షుడు ఎవరున్నారో ఎవరు లేరనేటువంటి అంశం తెలంగాణ బీజేపీలో అంశమే కాదు, పార్టీ నిరంతరం సాగుతుంటుంది. ఆ పార్టీకి దిశానిర్దేశం చేసే వాళ్ళు ఉన్నారు. మా వ్యవస్థ పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి అధ్యక్షుడు బిజీగా ఉన్నంత మాత్రాన పని ఆగదు. అధ్యక్షుడు డైరెక్షన్స్ అధ్యక్షుడు ఇస్తారు, అవసరాన్ని బట్టి అధ్యక్షుడు పాల్గొంటాడు. కాబట్టి కొనసాగుతూ ఉంటుంది. మా మీటింగ్స్ కూడా కొనసాగుతున్నాయి, మా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి, మా ఉద్యమాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఏది ఆగలేదు. అధ్యక్షుడి పదవి ఖాళీగా లేదు, మా పనులు, మా ఉద్యమాలు, మా కార్యక్రమాలు ఏవి ఆగలేదు. కాబట్టి కొత్త అధ్యక్షుడు ఎప్పుడు వస్తాడనేది జాతీయ పార్టీ నిర్ణయిస్తుంది. అది ఎవరైతారనేది కూడా జాతీయ పార్టీ నిర్ణయిస్తుంది. రైట్ అండి. మనకి కాలర్ లైన్ లో ఉన్నారండి డెట్రాయిట్ నుంచి రాజు గారు మీ ప్రశ్న అడగండి. నమస్తే అండి. యాక్చువల్ గా ఈసారి వై మోడీ హ్యాస్ ఫెయిల్డ్ టు విన్ అవుట్ రైట్ మెజారిటీ అంటే మీరు 400 అన్నారు, కనీసం 300 కూడా టచ్ చేయలేదు. అంటే థర్డ్ టైము మోడీజీ ఎందుకు అంత అనుకున్నంత స్థాయిలో ఎందుకు రాలేకపోయారు? అది మీరు స్టేట్ వైడ్ ఏమైనా సమీక్షలు చేసుకున్నారా? చేసుకుంటే మీరు హానెస్ట్ గా ఏమైనా చెప్పగలరా? సెకండ్ ఏంటంటే ముఖ్యంగా మాకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రూలింగ్ స్టేట్స్ లో మీరు తీసుకొచ్చినటువంటి రిమార్కేబుల్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ చేంజెస్ కానీ ఏమైనా షేర్ చేసుకుంటారా? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీజేపీ రూలింగ్ స్టేట్స్ లో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏమైనా కొత్తగా కట్టారా? మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ లేకపోతే కొత్తగా గవర్నమెంట్ స్కూల్స్ ని ఏమైనా మోడర్నైజ్ చేశారా? సో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం చేశారు? లేకపోతే బీజేపీ రాష్ట్రాలకు ఇచ్చిన ఫండింగ్ ఫర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్, తెలంగాణకి ఇచ్చిన ఫండింగ్ యాక్టివిటీస్ కానీ ఏమైనా చెప్పగలరా? మాకు ఇలాంటివి ఇంట్రెస్ట్ అండి. అంతేగాని బీజేపీకి స్టేట్ ప్రెసిడెంట్ ఎవరు లేకపోతే బీజేపీ రాజకీయాలు ఏంటి, ఐ థింక్ మాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు అలాంటివి. ఇంకోటి పొలిటికల్ క్రిటిసిజం కూడా వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. మాకేంటంటే ముఖ్యంగా కావాల్సింది డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏంటి, బీజేపీ ఫండింగ్ ఎలా ఉంది స్టేట్స్ కి. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ ట్యాక్స్ పేడ్ మనీ ఫర్ ది సెంట్రల్ గవర్నమెంట్, రైట్? సో మీరు స్టేట్ వైడ్ ఫండింగ్ ఎలా ఉంది, తెలంగాణ స్టేట్ కి మీరు చేసినటువంటి మేజర్ ఫండింగ్ ఫర్ ఎనీ కీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి. ఎందుకంటే థర్డ్ టైమ్ చెప్పాలంటే మోడీ హ్యాస్ ఫెయిల్డ్ మిజరబుల్లీ టు విన్ అవుట్ రైట్ మెజారిటీ కన్సిక్యూటివ్ టైమ్, థర్డ్ టర్మ్. కాబట్టి వై ఎందుకు అనుకున్నంత స్థాయిలో రాలేకపోయారు అన్నది ఏమైనా చెప్పగలరు? రాజుగారు నమస్తే. దీంట్లో వెరీ క్లియర్ ఏంటంటే బీజేపీ ఫెయిల్ కాలేదు. మేము 90 మార్కులు ఎక్స్పెక్ట్ చేసాం. 600 సీట్లు అంటే 90% మార్క్స్ ఎక్స్పెక్ట్ చేసాం. మేము 60%తో పాస్ అయినాం. అయితే ఇప్పుడు మాకు 240 వచ్చినాయనేటువంటి చెప్తున్నారు. 400 అనేది మా ఎన్డీఏ అదండి. చాలా క్లారిటీగా ఉండాలి. ఎన్డీఏకు 400 అనేటువంటి స్లోగన్ మేము ఇచ్చింది, బీజేపీకి 400 అని ఇవ్వలేదు. ఎన్డీఏ గ్రూప్కి 400 అని చెప్పాము. చంద్రబాబు నాయుడు గారు కానీ, నితీష్ కుమార్ యొక్క పార్టీ కానీ, మిగతా శివసేన పార్టీ కానీ అన్నీ మా ప్రీపోల్ అలయన్స్లు, పోస్ట్ పోల్ అలయన్స్లు కాదు. మేము 240 గెలిచిన వాళ్ళంతా వచ్చి మా దాంట్లో చేరలే. మొత్తం కలిపి మేము కలిసింది 292, 293 మేము గెలిచాము. కాబట్టి మేము 300, నియర్ బై 300 మేము గెలిచినట్లు లెక్క. మేము 400 అనుకున్నాము, 300 వచ్చినాయి, దగ్గర 300 వచ్చినాయి. దీంట్లో 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే బేసిక్గా మా ఓటు పర్సంటేజ్ అబ్సల్యూట్గా ఏం తగ్గలేదు. 0.2%, 0.3%, దట్ డిపెండ్స్ ఆన్ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి మాకు బలం ఉన్న నియోజకవర్గాల ఓటింగ్ పర్సంటేజ్ కొంచెం తగ్గిండొచ్చు. ఎట్లాగో మోడీ గారు గెలుస్తారు, ఎందుకులే అనే
దీంతో ధీమాతోటి కొంతమంది ఓటింగ్కి రాకపోయి ఉండిండొచ్చు, మా సానుభూతి పనులు ఇది ఒక కారణం అయి ఉండొచ్చు. బట్ ఓవరాల్గా పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ మాదేం తగ్గలేదు. కాబట్టి ప్రజలు మేము సాటిస్ఫై చేయడంలో మేము ఫెయిల్ కాలే. అట్ ది సేమ్ టైం ఎస్ వన్ ఫ్యాక్ట్ ఏంటంటే మేము దాన్ని రికన్సైల్ చేసుకోవాలి, దాన్ని చర్చ చేయాలి అని మేము మా అంతర్గతంగా చర్చించుకుంటాం. మా ప్రత్యర్థులు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఇండియా అలయన్స్ అయితే ఉందో ఇండియా అలయన్స్ కొంత ఈసారికి మమ్మల్ని అంటే ఒక యునైట్ చేయడంలో వాళ్ళని మా ప్రత్యర్థి ఓట్లను యునైట్ చేయడంలో సఫలమైనారు, అంతవరకు కరెక్ట్. దాని పర్యవసానంగా వాళ్ళ సీట్లు పెరిగినాయి. మా ఓట్లు వాళ్ళకి మారలే, కానీ వాళ్ళ ఓట్లు కొంచెం పర్సెంటేజ్ అన్ని ఇంతకుముందు ఎస్పీ పార్టీ కాంగ్రెస్ వేరువేరుగా పోటీ చేసినాయి, ఈసారి కలిసి పోటీ చేసినాయి. అట్లా వాళ్ళ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది, అంతవరకు అది కరెక్ట్. వాళ్ళది పెరిగింది కాబట్టి కొన్ని సీట్లు వచ్చాయి. అవి కూడా బాగా అద్భుతంగా ఏం పెరగలేదు, కొంత పర్సెంటేజ్. బట్ అట్ ది సేమ్ టైం పోలరైజేషన్ ఈ దేశంలో ఒక కొత్త చర్చకు కొత్త సాంప్రదాయానికి రాజుగారు మీరు అమెరికాలో ఉంటారు, చర్చించాలి, అమెరికాలో కూడా చర్చించాలి, వ్యాప్తంగా చర్చించాల్సిన అవసరం ఉంది. ఓటింగ్లో కూడా మేము ఎంత డెవలప్ చేసినా వాళ్ళు అడిగిన రెండో ప్రశ్న సమాధానం చెప్తా. డెవలప్మెంట్ అనేది పక్కన పెట్టి మతం ఆధారంగా ప్రజలు ఓటేయిస్తారు ఒక వర్గం ప్రజలు అనేటువంటి చర్చకు వచ్చినప్పుడు ఏం డెవలప్మెంట్ అంటే బియ్యం ఇస్తున్నాం, రోడ్లు వేస్తున్నాం, ఇండ్లు కట్టిస్తున్నాం, సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాం, అభివృద్ధి కొనసాగిస్తున్నాం. ఇంత చేసినా కూడా ఒక గ్రామంలో 500 ఓట్లు సోషల్ మీడియాలో వచ్చి 500 ఇండ్లు ఇచ్చారు, 5 ఓట్లు కూడా పడలేదు, ఒక ఓటు కూడా పడలేదు. అది మతం ఆధారంగా పడలేదు. ఇక్కడ ఆ మొత్తం ఓట్లు ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది అంటే ఎంత అభివృద్ధి చేసినా మతం అనేటువంటిది ఒక వర్గానికి ప్రాధాన్యత అయినప్పుడు దాన్ని పొలరైజ్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ సఫలమైంది. ఇది ఒక పాయింట్, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి దాన్ని రాబోయే రోజులలో ఈ దేశ సమగ్రత, దేశం యొక్క భౌతికమైన సమగ్రత, దేశ సార్వభౌమాధికారం ఎట్లుంటుంది అనే విషయంలో అందరూ ప్రపంచమంతా కూడా చర్చించాలి, భారతదేశంలో కూడా ఉన్న మేధావులు చర్చించాల్సిన అవసరం ఉంది. ఇదే కొనసాగితే మైనారిటిజం పేరుతో దేశం ఎటుపోతుంది, ఏం జరగబోతుంది అనేటువంటి ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాల పేరు మీద చేయాల్సిన వాగ్దానాలు చేశారు, అయినా ప్రజలు పూర్తిగా నమ్మలేదు. కొంత నమ్మినారు, కొంత పర్సెంటేజ్ అయింది. రెండో పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దుర్మార్గ ప్రచారం కాంగ్రెస్ అందుకోసం వాళ్ళు నిప్పుతో చెలగాటమాడారు. నా భాషలో చెప్పంటే నిప్పుతో చెలగాటమాడారు. బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుంది, రిజర్వేషన్లు ఎత్తేస్తుంది. ఈ పాయింట్లో కొంత మాకు 0.5%, 0.25%, 1% ఎస్ దాని ఎఫెక్ట్ వల్ల ఒక 20 సీట్లు 30 సీట్లు తగ్గిండొచ్చు. కాక ఈ ప్రచారం దుర్మార్గ ప్రచారం చేయడం వల్ల మాకు కొంత నెగిటివ్ జరిగింది. బట్ దీన్ని మేము ఖచ్చితంగా అంతర్గతంగా మేము చర్చించుకుంటాం, దీన్ని ఎట్లా బయటికి రావాలని ఆలోచిస్తాం. బట్ వాళ్ళు రేపు రెండోది ఏంటంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్, ముఖ్యంగా తెలంగాణ గురించి చెప్తాను. సార్, తెలంగాణ మోడీ గారు అధికారంలోకి వచ్చారిగా 10 ఏళ్ళు పూర్తయింది. నాకు తెలిసిన లెక్కలో ఈ 10 ఏళ్లలో సుమారుగా 9 లక్షల పైచిలకు కోట్లు, అంటే 10 లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి అనేక రూపాల్లో ఖర్చు పెట్టింది. ఒకటే ఖర్చు పెట్టారా, ఏ లెక్కన ఖర్చు పెట్టారంటే నేను అన్ని రూపాల్లో కలిపి 10 లక్షల కోట్లు ఖర్చు అయింది ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఎగ్జాంపుల్ హైవేస్ 1,00,000 కోట్ల పైన పెట్టింది, ఒక 25,000 కోట్లు రైల్వేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసింది. అంటే అట్లా లెక్క చెప్పకపోతే ఇప్పుడు ఎయిమ్స్ వచ్చింది హైదరాబాద్లో, సుమారుగా 1,200-1,300 కోట్ల రూపాయలు. వారు అడిగారు మెడికల్ ఫెసిలిటీస్ ఎంత చేశారండి. హైదరాబాద్లో ఎయిమ్స్ సుమారుగా 1,300-1,200 కోట్ల బిల్డింగ్, అద్భుతమైన బిల్డింగ్ నిర్మాణం జరుగుతూ ఉంది, ఇంకా పని జరుగుతూనే ఉంది. హైదరాబాద్లో ఐఐటికి ఈ సంవత్సరం కొత్తగా 500 కోట్ల రూపాయలు అదనపు బడ్జెట్ ఐఐటి హైదరాబాద్ కేటాయించడం జరిగింది. ఇట్లా మీరు ఆ లెక్క చూసుకుంటూ పోతే సంక్షేమ పథకాన్ని అభివృద్ధిని రెండు కలిపి సాగుతున్నటువంటి కార్యక్రమం. మీకు ఇంకా అభివృద్ధి కోసమని అడిగితే వారికి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎన్టీపీసీలో కొత్త విద్యుత్ ఉత్పత్తి కోసమని 800 మెగావాట్ల 2 ప్లాంట్స్, ఆల్రెడీ 4,000 మెగావాట్ మొత్తం 5 యూనిట్స్ 800x5 4,000 మెగావాట్స్ పవర్ కోసమని ఆల్రెడీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ మొదలుపెట్టి ఇప్పటికి ఆల్రెడీ 1,600 కోట్ల రూపాయలు 1,600 మెగావాట్లు అందుబాటులోకి వచ్చింది, యూటిలైజేషన్లోకి వచ్చింది. అంతేందుకంటే తెలంగాణ రైతుల కోసం, తెలంగాణ దక్షిణ భారత రైతుల కోసం కూడా మనం ఇప్పటిదాకా ఎరువులు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అనేక కారణాలతో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మరి అడిగారు కాబట్టి సూటిగా సమాధానం ఇది. తెలంగాణలో ఎప్పుడో మూతపడ్డటువంటి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని 6,300 కోట్ల రూపాయలతోటి పునరుద్ధరించడమే కాదు, ప్రొడక్షన్ స్టార్ట్ అయింది, మార్కెట్లో కూడా వచ్చేసింది. ఎరువులు తెలంగాణ రైతుల అవసరాల కోసం ఒక్క రామగుండమే కాదు, వారు అడిగారు కాబట్టి చెప్తాం. దేశమంతా కూడా సింద్రిలో, తాల్చేర్లో, గోరఖ్పూర్లో 5 ఎరువుల ఫ్యాక్టరీలు, మూతపడ్డ ఎరువుల ఫ్యాక్టరీలు ఇప్పుడు ప్రారంభమైనాయి. తెలంగాణ మొత్తం భారతదేశంలో
మనం ఇంపోర్ట్స్ ఎరువుల యొక్క దిగుమతిని తగ్గించుకోవడం కోసం, ఇంపోర్ట్ తగ్గించుకోవడం కోసం చాలా అంటే ఒక చిన్న ఉదాహరణ, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, చాలా మెజర్ తీసుకున్నారు. అట్లే హైవేస్ విషయంలో దేశంలోనే 1,00,000 కోట్ల పైన. ఫర్ ది ఫస్ట్ టైం మీరు అర్థం చేసుకోవాల్సిందంటే సార్ మీరు బడ్జెట్ చూడండి సార్. ఇప్పుడు నెక్స్ట్ కూడా బడ్జెట్ పెడతాం. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 22కు వచ్చే నెల 22-23 బడ్జెట్ పెడుతుంది. బడ్జెట్ పెడుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదాయంలో సొంత ఆదాయం, మళ్ళీ అప్పులు తీసుకొచ్చే ఆదాయం గురించి నేను మాట్లాడతలే. బయటికి వెళ్ళి అప్పులు తీసుకొచ్చేటువంటి తెలంగాణలో గత ప్రభుత్వం చేసిన లెక్కలు అన్నీ ఉన్నాయి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఎంత ప్రభుత్వ సొంత ఆదాయం ఉంది, అది ఇన్కమ్, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏ రూపంలో అయినా సరే, ఎంత డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడుతున్నాం, ఎంత వెల్ఫేర్కి ఇస్తున్నాం, వీటిని ఖచ్చితంగా బైఫర్కేట్ చేయాలి. అప్పుడు నాకు తెలిసి ఇప్పుడు 60% మాత్రం కేంద్ర ప్రభుత్వం మిగతా వెల్ఫేర్ స్కీమ్స్లో పెడితే 40% బడ్జెట్ ఇంచుమించుగా అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నారు. అది రైల్వేస్లో కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కావచ్చు, అది రోడ్ల మీద కావచ్చు. ఈవెన్ నేను ఇంకొక మాట అడుగు ముందుకు వేస్తాను, వాళ్ళు అమెరికా లాంటి దేశాలలో ఏ విధంగా అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏ విధంగా అయితే వాళ్ళు అనుకుంటున్నారో, ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కూడా ప్రాబబ్లీ ఈవెన్ అగ్రికల్చర్ రీసెర్చ్ మీద కూడా ఫస్ట్ టైం ఇందిరాగాంధీ ఎప్పుడో 800 కోట్లు ఇచ్చే రోజుల నుంచి ఈ రోజు 8,000 కోట్ల రూపాయలు అగ్రికల్చర్. ఎందుకంటే జనాభా పెరుగుతుంది, దేశం యొక్క భూమి ఇట్లా పెరగకున్నా కూడా దేశ అవసరాల కోసం ఉత్పత్తులు పెరగాలి. నాట్ ఓన్లీ తిండి గింజలు, మిగతా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ పెరగాలి. దానికోసం కూడా ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ మీద 1,000 కోట్లు ఖర్చు పెడుతుంది కేంద్ర ప్రభుత్వం. ఇస్రో మీద ఖర్చు పెడుతుంది, అట్లా డిఫెన్స్ టెక్నాలజీ మీద ఖర్చు పెడుతుంది. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్లో మీరు చూస్తున్నారు ఇస్రోలో ఎంత అభివృద్ధి సాగుతుంది అనేది, అగ్రికల్చర్ రీసెర్చ్లో బాగా సాగుతుంది. కాబట్టి వారు అడిగినటువంటిది స్థూలంగా డెవలప్మెంట్ యాక్టివిటీలో, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, విమానాశ్రయాలు పెరుగుతున్నాయి, ఎయిమ్స్ హాస్పిటల్స్ పెరిగినాయి, సుమారు 25 పెరిగినాయి. పృథ్వీ గారు మీ ప్రశ్న అడగండి. నమస్తే అండి, టీవీ ప్రేక్షకులకి, ప్రకాష్ రెడ్డి గారికి అందరికీ నమస్కారం. ప్రకాష్ రెడ్డి గారు, మీరు చెప్పిన వింటూ ఉన్నాము. నాది ఒకటే ప్రశ్న ఉందండి. ఇప్పుడు మీరు అన్నట్టు భారతీయ జనతా పార్టీలోకి చేరాలనుకునే వాళ్ళు చేరొచ్చు, సిద్ధాంతాలను నమ్మి వాళ్ళకు నచ్చితే చేరొచ్చు, లేకపోతే లేదని మీరు చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఇప్పుడు మీరు పార్లమెంట్ స్థానాల్లో 4 నుంచి 8 స్థానాలకు గెలిచారు. సో దానికి మీకు శుభాకాంక్షలు చెప్తూ, ఇప్పుడు మీ పార్టీలోకి చేరాలనుకునే నాయకులకు ఎవరైనా టవరింగ్ పర్సనాలిటీ కానీ ఎవరైనా నాయకత్వాన్ని నమ్మి చేరాలనుకునే వాళ్ళకి భారతీయ జనతా పార్టీలో ఎవరిని చూసి చేరాలని మీరు చెప్తారు? మీరు అన్నట్టు ఎవరికి వాళ్ళు ఇష్టం ఉంటే జాయిన్ అవ్వచ్చు, లేకపోతే లేదు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, సభలు జరుగుతూ ఉంటాయి అని మీరు చాలా క్లియర్ గా చెప్పారు ఈ మీటింగ్ స్టార్టింగ్ లో. కానీ మనం రాజకీయ పార్టీగా ఇప్పుడు కాంగ్రెస్ ఇంత అగ్రెసివ్ గా ముందుకెళ్తుంది, వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు మీరు ఎందుకని ఇలా వెనకబడిపోయారు? ఇదే సిచ్యువేషన్ మీరు ఎన్నికల ముందు కూడా ఫేస్ చేసినట్టున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పటి నుంచి నేర్చుకోకపోతే ఇప్పుడు మీరు మళ్ళీ అలాంటి మిస్టేక్ చేయదలుచుకున్నారు. రైట్ అండి. ప్రకాష్ గారు, మనకి కాలిఫోర్నియా నుంచి నవీన్ గారు కూడా లైన్ లో ఉన్నారు, ఆయన క్వశ్చన్ కూడా విందామండి. నవీన్ గారు మీ ప్రశ్న అడగండి. నమస్తే ప్రకాష్ అన్న, జై తెలంగాణ. ఒకటి చిన్న, నాకు దగ్గర కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి కానీ కొన్ని క్వశ్చన్స్ మర్చికి అడుగుతాను. అంటే మీరేం బాధపడకండి అన్న, 400 సీట్లు ఎక్స్పెక్ట్ చేసింది బీజేపీ. అన్ఫార్చునేట్ గా మనకు 300 వచ్చినాయి ఎన్డీఏ కూటమికి. అది దట్స్ ఓకే. మన ఎవరు మన ఉన్నారు కదా మన పార్ట్నర్స్, ఈడీ, మన సిబిఐ ఉన్నాయి కదా, వాటితో మళ్ళీ 400 చేద్దాంలే, పెద్ద టెన్షన్ ఏం పడకండి. 400 చేస్తారు ఎట్లా మోడీ గారి 5 ఏళ్లలో, అదొకటి. రెండోది 400 అనుకున్నది 300 రావడానికి రీజన్ ఏంటిదంటన్నా, గతంలో మనం పాకిస్తాన్ మీద సర్జికల్ దాడి అని, తర్వాత కొంచెం ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి హిందూయిజం అవి ట్రై చేసినాము. ఈసారి ఏదో రామ మందిరాన్ని యూజ్ చేసుకున్నాం కానీ అది కంప్లీట్ గా ఫెయిల్ అయింది. ఎందుకంటే దేవుడికి కూడా తెలిసింది, ఆ గుడి కట్టింది కూడా నాసిరకం గుడి కట్టి, ఇప్పుడు నిన్న న్యూస్లలో వస్తుంది మొత్తం వాటర్ వచ్చి, వరదలు వచ్చి, చిన్న వర్షాలకే మొత్తం కొట్టుకుపోయే పరిస్థితి వచ్చిందట అక్కడ. మనము మీరు ఎంత దేశభక్తులు, దైవభక్తులు కదన్నా, మన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని కడితే అక్కడ ఏదో చిన్న డ్రైనేజ్ రోడ్డు కుంగిపోతే బీజేపీ వాళ్ళు పోయి అక్కడ హంగామా చేసిండ్రు. ఇవాళ ఎందుకో ఐదు దగ్గరికి జనాలు తీసుకుపోయి చూపించి గొడవ చేయరందుకన్నా మీరు, అంటే మనదైతే ఒకటి ఇంకోళ్ళైతే ఒకటి అన్న. రెండోది నాకు బాగా గుర్తుందన్న, బీజేపీ అంటే కొంచెం విలువలతో రాజకీయం చేసే పార్టీ అని బాగా నమ్మేవాడినన్నా. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఒకసారి తిడతాడు, ఒకసారి పొగుడుతాడు, మళ్ళా కలుస్తారు, అంటే రకరకాలుగా మనం ఎప్పటికప్పుడు అంటే మనకేందన్న ఒకటి తిట్టినప్పుడు మళ్ళా పోయి హగ్ చేసుకోవడం, మళ్ళా పోయి చేసుకోవటం,
ఐ డోంట్ నో అన్న, అంటే ఏం జరుగుతుంది. రెండోది ఇంకోటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న, మోడీ గారు సరే ఇప్పటికైనా సరే భారతదేశంలో రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేసి ఈ రోజు అన్ని రాష్ట్రాల్లో ఏదైతే రాష్ట్రాలలో అన్యాయంగా పార్టీలు మారుతున్నారో కనీసం ఎక్కడో ఒక్కడ పులి స్టాప్ చేయండి అన్న, వాటి మీద చట్టం తీసుకురండి అవసరం పార్లమెంట్ లో. రైట్, అర్థమైందండి నవీన్ గారు. ముందు వారి రామాలయం గురించి ముందు చెప్తాను. చాలా స్పష్టం, మీరు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలను పూర్తిగా నమ్మకండి. ఎందుకంటే సోషల్ మీడియాలో వస్తున్న దుర్మార్గపు ప్రచారం అనేటువంటిది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అది ఫస్ట్ మనం చూడంగానే ముందు నమ్మేస్తాం. అక్కడ క్లియర్ ఏంటంటే మొదటి అంతస్తు, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వేస్తాం, సెకండ్ ఫ్లోర్ స్లాబ్ వేస్తున్నాం, సెకండ్ ఫ్లోర్ నీళ్లు పడ్డాయి అనుకోండి, ఫస్ట్ ఫ్లోర్ మొత్తం క్లోజ్ కాలే. ఇంకా అది రామాలయ నిర్మాణం మొత్తం పూర్తి కాలేదు, రామాలయ నిర్మాణం కొనసాగుతూనే ఉంది. ఒక స్టేజ్ పూర్తయింది, బాలరాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఇంకా రామాలయ నిర్మాణం ఇంకా సంవత్సరం కాలం కంటే పైనే పడుతుంది, 2 సంవత్సరాల దాకా, సంవత్సరాల దాకా పట్టొచ్చు కూడా ఇంకా పూర్తి కావడానికి. అదేవిధంగా రోడ్ల నిర్మాణానికి కూడా దానికి రోడ్లు నిర్మాణం అవుతూ ఉన్నాయి, ఇంకా మొత్తం పూర్తి కూడా కాలేదు. కాబట్టి మనం హైదరాబాద్లో పోతుంటాం, డ్రైనేజ్ సగం చేసినప్పుడు వర్షాలు వస్తే ఎట్లుంటుందో ఆ పరిస్థితి, దాన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడితే అది తప్పుగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి సోషల్ మీడియాలో పెట్టే వాళ్ళు తప్ప, మనం దాన్ని క్లారిఫికేషన్ తీసుకుపోవడం తప్ప నేను దాంట్లో పోవట్లే. కానీ ఇంకా నిర్మాణం జరుగుతుంది, ఇంకా 2 ఫ్లోర్లు కంప్లీట్ కావాలి రామాలయం యొక్క పూర్తి స్థాయి నిర్మాణం జరగాలంటే. ఆ నిర్మాణం జరుగుతున్న నిర్మాణ క్రమంలో వచ్చినటువంటి లీకేజే తప్ప అది మిగతాది కాదు. కాబట్టి రామాలయ నిర్మాణం క్వాలిటీ బాగాలేదు అనేది 100% తప్పది. ది బెస్ట్ క్వాలిటీ ప్రపంచంలోనే ది బెస్ట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసేటువంటి కంపెనీని పేరు చెప్పక్కర్లేదు. ప్రపంచంలో భారతదేశంలో, హైదరాబాద్లో, తెలంగాణలో, దేశమంతా కూడా ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ అయితే ఈ రోజున దేశానికి బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇస్తున్నారో ఆ కంపెనీ కన్స్ట్రక్షన్ చేస్తుంది. కాబట్టి ఎక్కడ ఏమి తప్పుగా ఉండదు, సమయం దానికి ఆన్సర్ చెప్తుంది. బట్ మీరు సోషల్ మీడియాలో, టీవీలో వచ్చిన వార్తలను పూర్తిగా నమ్మకండి. అది నిర్మాణంలో జరుగుతున్నటువంటి దాంట్లో వచ్చిన నీళ్లు తప్పిస్తే ఇంకోటి కాదు. నెంబర్ 1. నెంబర్ 2, ఫస్ట్ పృథ్వీ గారు అడిగిన దానికి సమాధానం చెప్తాను. వారు అడిగిన ప్రశ్న ఏంటంటే బీజేపీలోకి వచ్చేవాళ్ళు, కొత్తగా వచ్చేవాళ్ళు, ఇవన్నీ కూడా ఉంటాయి. కొత్తగా వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు. నేనేమంటే బీజేపీ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉంది, ఈ సిద్ధాంతాన్ని నమ్మి పనిచేస్తుంది. ఎవరిని చూసి రావాలంటే సిద్ధాంతాన్ని చూసి రావాల్సిందే. బీజేపీలోకి ఏ వ్యక్తి శాశ్వతం కాదు. భారతదేశ ఈ దేశ రాజకీయాలకు, ప్రపంచంలో కూడా ఏ వ్యక్తి శాశ్వతం కాదు. ఈ దేశం 70 సంవత్సరాలు ఉంది కదా, నెహ్రూ గారి కాలం నుంచి ప్రధానమంత్రి నుంచి ఇప్పటిదాకా 14-15 మంది ప్రధానమంత్రులు మారారు. మారిన ప్రసారి రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు మారుతున్నారు. ఆ వ్యక్తిని కనుక నమ్మి కనుక మనం పార్టీ యొక్క పనులు మొదలుపెట్టి, పార్టీ యొక్క విధానాలు మొదలు పెడితే ఆ వ్యక్తి బై ఛాన్స్ ఏ కారణం చేత పదవి తప్పుకున్నా దేశానికే ఇబ్బంది వస్తుంది. కాబట్టి వ్యక్తి ఆధారంగా ప్రభుత్వం నడవకూడదు, వ్యక్తి ఆధారంగా పార్టీలు కూడా నడవకూడదు. బీజేపీ పార్టీ వ్యక్తి ఆధారంగా నడుస్తలేదు. అయితే ఈ దేశంలో ఒక ఐకానిక్ వర్షిపింగ్ సొసైటీ ఇది దేశం. ఇది అంటే ఒక మనిషి లోపట, ఒక వ్యక్తి లోపట సిద్ధాంతాన్ని చూస్తాయి. కాబట్టి ఈరోజు బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మోడీ ఈజ్ అవర్ ఫేస్ టుడే. అయితే మోడీ ఎంతకాలం ఉంటాడు అంటే, మోడీ వాజ్పేయి గారు ఉన్నారు, దీన్ దయాల్జీ ఉన్నాడు, శ్యామప్రసాద్ ముఖర్జీ ఉన్నాడు, అంతమంది దాటిపోయినాం కదా. ఈ రోజున కొత్తగా ఈ రోజున మోడీ గారు వచ్చారు, అటల్ బిహారీ వాజ్పేయి అండి, అద్వానీ గారు ఉన్నారు, అద్వానీ గారి తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి వారి నాయకత్వంలో ప్రభుత్వం ఉండింది, మోడీ గారు వచ్చారు, రేపు ఇంకా వస్తారు. ఇంకో 10 ఏళ్ళ తర్వాత వేరే మోడీ గారైనా 100 సంవత్సరాలు అయితే మోడీ గారు ఎవరైనా ఉండలేరు ఫర్ దట్ మ్యాటర్. కాబట్టి వ్యక్తి ఆధారంగా పార్టీ నడవదు. మనం కూడా పనిచేస్తున్నాం. అందుకోసమే పనిచేస్తున్నప్పుడు మనకు సిద్ధాంతం ఆధారంగా ఈ దేశం యొక్క సమగ్రత, అల్టిమేట్గా నీ లక్ష్యం ఏంది బీజేపీ పార్టీలో పనిచేస్తున్నా అంటే, ఉదాహరణకి వారు అడిగిన ప్రశ్నకు మంచి సూటి సమాధానమే. 400 సీట్లు వచ్చినాయి అనుకోండి బీజేపీకి, అయితే అయిపోతుంది, ఇక బీజేపీ అయిపోయింది, అబ్సల్యూట్ అయిపోయిందని నేను ఒక బీజేపీ కార్యకర్తకి ఇంట్లో ఇంకా హాయిగా పడుకోవాలన్నా అంటే కాదు. నేను ఈ 400 సీట్లు వచ్చినా కూడా ఈ 400 సీట్ల ద్వారా దేశం యొక్క ప్రపంచంలోనే భారతదేశం సర్వోన్నతమైన దేశంగా కనపడాలంటే నేనేం చేయాలో ఆ పనిని చేస్తూనే ఉంటా. కాబట్టి 400 వచ్చినాయి కాబట్టి నా పని అయిపోతుందని ఊరుకోను. కాబట్టి బీజేపీలోనే 300 వచ్చినాయా, 400 వచ్చినాయా, రేపు ఇంకా పార్టీ పెరుగుతుందా, ఇంకా చాలా రాష్ట్రాలకు గెలుస్తుందా, ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచంలో ఎట్లయితే ఒకప్పుడు మన విశ్వగురువుగా ఈ దేశాన్ని నిలబెట్టినామో, ప్రపంచానికి దిక్సూచి ఇచ్చినాము, ప్రపంచానికి జీవన విలువలు ఇచ్చినాము, ఆ విలువలను ఇచ్చేటువంటి దేశంగా భారతదేశం అభివృద్ధి చెందాలి. మీకు బెస్ట్ ఈరోజు యోగా ఇచ్చినాం. యోగా ఇస్తే ప్రపంచంలో యోగా కనపడుతుంది. మొన్ననే యోగా డే చేసినాం కదా. యోగా ఎందుకు ఇచ్చినాము అంటే, ప్రపంచంలో ఈ రోజున అమెరికా లాంటి దేశాల్లో కూడా రోగాలు,
వాటి డయాగ్నోసిస్, వాటికి ట్రీట్మెంట్ ఇవి ఆలోచిస్తున్నారు. రోగం వస్తుంది, డయాగ్నోస్ చేస్తాము, ట్రీట్మెంట్ ఇస్తామని. అసలు భారతదేశం వ్యవస్థ రోగాలు రాకుండానే చేస్తాం బాబు. ఈ ఫార్మా కంపెనీలు ఎందుకు, ఈ కెమికల్స్ ఎందుకు, ఈ కెమికల్స్ తయారయ్యడం వల్ల పొల్యూషన్ ఎందుకు, ఈ పొల్యూషన్ వల్ల మల రోగాలు ఎందుకు, రాకుండానే చేస్తే ఆరోగ్యం బాగుంటుంది కదా. చిన్న అంటే కొన్ని వేల అంశాలు ఇది ఒక అంశం యోగా అనేటువంటిది ఈరోజు ప్రపంచానికి ఇచ్చినాం కదా. ఆరోగ్యంగా ఎట్లుండాలో భారతదేశం చెప్తుంది. అందుకోసం భారతీయ జీవన విధానం ప్రపంచానికి జీవన విధానం అయిన రోజున ప్రపంచంలో సమస్యలు తగ్గుతాయి, ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారనేటువంటి ఫిలాసఫీని, ఆ సిద్ధాంతాన్ని నమ్మినాం కాబట్టి ప్రపంచ సుఖశాంతులే మన వాళ్ళ సర్వేజనే సుఖినోభవంత్ అనేటువంటిది. ఒక మతమే సుఖినోభవంత్ కాదు, ఒక వర్గం సుఖినోభవంత్ కాదు, ఒక దేశం సుఖినోభవంత్ కాదు, ప్రపంచమే సర్వేజనే సుఖినోభవంత్ అనుకున్నప్పుడు, ప్రపంచ ఆరోగ్యం బాగుండాలనుకున్నప్పుడు కంపెనీలు లాభాలు నష్టాలు పక్కన పెడితే యోగా ఇచ్చినాం కదా. అట్లా ప్రపంచానికి మనం నాలెడ్జ్ ఇవ్వగలిగే దేశంగా ఎదగాలి. అది 10 ఏళ్ళు పడుతుందా, 50 ఏళ్ళు పడుతుందా, 100 ఏళ్ళు పడుతుందా అనుకుంటే 100 ఏళ్ళు పడితే పట్టొచ్చు కాక ఇప్పుడు 1000 ఏళ్ళు పడుతుంది అనుకోని కూడా ఈ దేశం కోసం ఋషులు పనిచేశారు కదా, వేల సంవత్సరాల కోసం పనిచేశారు కదా, ఇప్పుడు అట్లే పనిచేస్తారు. కాబట్టి బీజేపీ పార్టీలోకి ఇదొక అంశము. ఎట్లనే పనిచేస్తూనే ఉంటాం, నిరంతరం పనిచేస్తూనే ఉంటాం. పృథ్వీ గారు అడిగిన ప్రశ్న, వారు ఇంకొక మాట చెప్పారు, పార్టీ ఫిరాయింపుల గురించి ఇంతకుముందు నవీన్ గారు ఒక మాట చెప్పారు. అది కరెక్ట్. ఈ రోజున ముందు పార్టీ ఫిరాయింపుల చట్టం మొదలొచ్చిన రోజున అంటే అప్పుడైతే ఇంకా ఎట్లా పడితే అట్లా ఇష్టారాజ్యంగా పార్టీలు మారే రోజుల నుంచి ఒక నిర్దిష్టంగా కొన్ని రూల్స్ పెట్టడం జరిగింది. ఆ రూల్స్తోని 2/3 మారితే మారొచ్చు, ఇంకా 1/3 కాకుండా అనేదాన్ని ఒక టెక్నికల్ ఇష్యూ అది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో. దాని తర్వాత జరిగింది ఏంది, ఇప్పుడు పార్టీలే ఫిరాయిస్తున్నారు. స్పీకర్ల యొక్క పాత్ర ఎంత ఉండాలి, స్పీకర్ ఎప్పుడు డిసిషన్ తీసుకోవాలి, ఆయన ఫిరాయింపులను యాక్సెప్ట్ చేస్తాడా చేయడా, ఇఫ్స్ అండ్ బట్స్ చాలా ఉన్నాయి. దీనికోసం వారు చెప్పినటువంటి దీంట్లోనే ఒక సమగ్రమైనటువంటి ఇంకా మరింత మెరుగైన చట్టం రావాలనేటువంటిది వస్తే దాని గురించి కూడా చర్చ జరగాలి. దాని గురించి కూడా మనం ఈరోజు ఆలోచించాల్సిన సమయం కూడా వచ్చింది. ఎందుకంటే పార్టీలు మాట్లాడితే ఒక్కటి మాత్రం నేను చాలా క్లారిటీగా అందరికీ వ్యూయర్స్ కూడా చెప్పదలుచుకుందంటే, నేను ఒక పార్టీలో ఉన్నాను. ఈ రోజున నేను ఒక పార్టీలో ఎమ్మెల్యే గెలుస్తా, ఎంపీ గెలుస్తా. నేను ఎమ్మెల్యే గెలిచిన పార్టీ విధానాలు కనుక మార్చుకొని ఆ పార్టీ కనుక ఆ విధానం నిలబడకపోతే నాకు స్వేచ్ఛ అవుతుంది. ఫండమెంటల్ ఇస్ మై ఫండమెంటల్ రైట్. నేను పార్టీ మారే హక్కు నాకుంది. కాబట్టి అయితే నేను మారాలి, పార్టీని మారదలుచుకున్నాను. అయితే ఒకటి ఏంటంటే, మారుతున్నప్పుడు నేను ఏ పార్టీ యొక్క విధానాల మీద నేను గెలిచానో ఆ పార్టీ యొక్క ద్వారా గెలిచినటువంటి పదవులకు రాజీనామా చేసి నేను పార్టీ మారచ్చు. ఇది స్పిరిట్ ఆఫ్ దిస్ డిఫెక్షన్ చట్టం వచ్చినప్పుడు. అన్ఫార్చునేట్లీ ఈరోజు నా డిఫెక్షన్ చట్టంలో కొన్ని సాంకేతిక టెక్నికల్ ఇష్యూస్ చూపించి ఈరోజున లెజిస్లేచర్ పార్లమెంటరీ పార్టీలే మారుతున్నటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి దీనికి మరింత మెరుగైనటువంటి చట్టాలు దీంట్లో అమెండ్మెంట్ జరగాలి. ఈ రకమైన పార్టీలు మారడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే దానికి అధికారం అసలు ఇంకోటి ఏంటంటే ప్రజలు కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది. ఇంత అనెథికల్గా, ఇంత అనైతికంగా పార్టీలు ఫిరాయిస్తుంటే ఆ వ్యక్తులు గెలిపిస్తున్నారు కదా ప్రజలు. ఆలోచించండి, ప్రజలు కూడా ఆలోచించండి. ఒక వ్యక్తి తన గెలిచిన పార్టీలో ఉండకుండా పార్టీ సిద్ధాంతం పక్కన పెట్టేసి అవసరం కోసం, పైరవీల కోసం పార్టీ మారుతున్నప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ కాంటాక్ట్ చేస్తే గెలవనియొద్దు కదా ప్రజలు కూడా ఆలోచించాలి. నేను సపోజ్ నేను ఎమ్మెల్యేని గెలిచాను, ఎంపీ గెలిచాను, నేను తప్పు చేసినాక కూడా మళ్ళీ ప్రజలు గెలిపిస్తుంటే దాన్ని ఏ కోణంలో చూడాలి. అందుకోసం ప్రజాస్వామ్యంలో ఈ చట్టాలన్నీ కూడా సక్రమంగా అమలు జరగాలంటే ప్రజల లోపల కూడా చైతన్యం రావాలి. ప్రజలు కూడా ఆలోచించాలి. ఒక 500 రూపాయల, 1000 రూపాయల కోసం, 2000 కోసం డబ్బున్న వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి, డబ్బున్న వాళ్ళు ఎంపీలు కావాలని మొదలు పెడితే అది ప్రజాస్వామ్యం నిలబడదు. అసలు ఇది దురదృష్టకరమైన విషయం అంటే, ఒకరు అనుకుందాం ఒక 2000 రూపాయలు ఓటుకి ఇస్తారు. 2000 రూపాయలు అంటే ఎంత? ఈవెన్ ఒక కూలీకి కూడా 2 రోజుల కూలీ, 2 రోజులు పూర్తి కూలీ దొరికితే 2000 రూపాయలు జేబులోకి వస్తాయి. మరి ఆ కూలీ క్రియేట్ చేయగలిగాడు, ఆ కూలీ వచ్చేటట్టుగా చేయగలిగే పార్టీలో కోటేయాలి కదా. 2 రోజులకు 365 రోజులు సంవత్సరంలో ఉంటే 5 ఏళ్లలో 1800 రోజులు ఉంటే 1800 రోజుల కోసం నువ్వు ఓటేస్తున్నావు. ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉండాలి? 2 రోజుల నీ కూలీని తాకట్టు, కూలీ పైసలు ఎంత ఉంటే దానికి సమానమైన పైసలతో ఓటేస్తున్నాము అంటే ప్రజలు కూడా ఆలోచించాలి. 500 రూపాయలు, 1000 రూపాయలు రోజు కూలీ కరెక్ట్, అది కూడా మామూలు కూలీ. ఉద్యోగస్తునికైతే ఒక రోజుకు 2000, 3000 సంపాదిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక సగం రోజు జీతం కూడా కాదు. దానికోసం మనం పైసల కోసం అమ్ముడుపోతున్నాం. పైసలు ఉన్న వాళ్ళే ఎలక్షన్లో గెలుస్తున్నారు అంటే మరి ఏంది?
పెద్ద పెద్ద కార్లు ఉన్న వాళ్ళే ఎలక్షన్లో గెలుస్తారు, పెద్ద పెద్ద బంగాలు ఉన్న వాళ్ళే గెలుస్తారు, బాగా ప్రచారం చేయగలిగే వాళ్ళే గెలుస్తారు, బాగా డబ్బు ఉన్న వాళ్ళే గెలుస్తారు. ఇది కూడా పోవాలి. డబ్బు ఒకటి పార్టీ ఫిరాయింపులు ఎంత ప్రజాస్వామ్యానికి ఇబ్బందో, డబ్బు ఆధారంగా రాజకీయాలు నడవడం కూడా కరెక్ట్ కాదు. డబ్బు ఆధారంగా రాజకీయాలు నడిస్తే ఈ రోజున మరి ప్రపంచం మొత్తంలో కూడా ఇదే కనుక జరిగితే ఈ దేశంలో డబ్బున్న వాళ్ళే ఎప్పుడు అధికారంలో ఉంటారు. ఇంకా డబ్బున్న వాళ్ళ కోసం చట్టాలు తయారవుతాయి, డబ్బున్న వాళ్ళ కోసం రూల్స్ తయారవుతాయి. అది కూడా మారాలి కదా. అందుకోసం ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రజలు కూడా డబ్బు లేకపోయినా సరే ప్రజల కోసం పనిచేసే వాళ్ళు, సిద్ధాంతం కోసం కట్టుబడి ఉన్న వాళ్ళకు ఓటేయడం మొదలు పెట్టాలి. అందుకోసం రాజరిక కాలంలో యథా రాజా తదా ప్రజలు అంటారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఎట్లుంటారో ఆ ప్రజల్లోంచే వస్తారు రాజకీయ నాయకులు. ఆకాశంలోకి ఊడి మీద పడరు కదా. కాబట్టి ప్రజల ఆలోచనకు అనుగుణంగా రాజకీయ నాయకులు వస్తున్నప్పుడు ప్రజలు కూడా ఆలోచించి అటువంటి వ్యక్తులు పార్టీ ఫిరాయించి అనైతికంగా పార్టీ ఫిరాయించిన వాళ్ళని ఎలక్షన్స్ ఓడగొడితే మళ్ళీ ఎందుకుంటే పార్టీ ఫిరాయింపులు అసలు ఉండలేవు. ఎందుకు మారుతారు పార్టీలో? ఎవరికైనా గెలవాలని అధికారంలో ఉండాలని ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళు అడిగిన సూటి ప్రశ్న, సూటి సమాధానం ఇదే. ఎస్, చట్టాలు మారాలి, కొంత చట్టాల్లో కూడా పటిష్టత రావాలి. దట్ ఈస్ కరెక్ట్. అట్ ది సేమ్ టైం ప్రజలు కూడా ఆలోచించాలి. మీలాంటి మేధావులు కూడా ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. చేస్తేనే ప్రజాస్వామ్యం ఉంటుంది, లేకపోతే ప్రజాస్వామ్యానికి మనగడానికి కష్టం అవుతుంది. రైట్. థ్యాంక్ యూ ప్రకాష్ గారు వారధి కార్యక్రమానికి వచ్చినందుకు. ఇది వాల్టి వారధి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV9.